హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ తింటి రుచులు. ఈరోజు కూడా నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను. అదే రాగి పిండితో చేసిన పొంగనాలు అనమాట. ఏం లేదండి, మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనం ఇడ్లీ ఒక రోజు 2 రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి అది తినాలంటే బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు కొంచెం ఇందులో రాగి పిండి, ఇడ్లీ పిండిలోనే మనకు పిండికి సరిపడా కొంచెం నేను ఇది చూడండి, ఇది హాఫ్ ఉంది కదా, బౌల్లో ఒక హాఫ్ ఉంది. ఇది నేను దీనికి ఒక 2 స్పూన్స్ వేసాను రాగి పిండి. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఏం చేయాలంటే మనం ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అలా మనం వేస్తాం అనగా కొంచెం రాగిపిండి కలిపేసుకుని మనం ఉంచుకుంటే ఏంటంటే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది రాగిపిండి ఇందులో కొంచెం ఇడ్లీ పిండిలో నానితే కనుక మనకి అది బాగుంటుంది అనమాట, సాఫ్ట్గా. ఇందులోనే నేను వేసుకోవడానికి ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు కూడా సన్నగా తరిగాను, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా పిండిలో వేసి మిక్స్ చేసేసుకుని మనం పొంగనాల కింద వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ హెల్దీ. రాగిపిండి కూడా మంచిది కదా, సమ్మర్లో కూడా మనకి కూలు తింటే. సో ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకుందాం పిండిలో ఆనియన్ ఇవన్నీ. నేను ఇందులోను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ ఇవన్నీ మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవడమే. కరివేపాకు, కొత్తిమీర తురుము, జీలకర్ర, అలాగే కొత్తిమీర. కొంచెం సాల్ట్ వేసేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను పిండిలో కొంచెం సాల్ట్ ఉంది, చూసి వేస్తాను నేను, కావాలంటే వేసేసుకుని ఇది ఇలా నీట్గా కలిపేసుకోవాలి. పొంగనాల్లో కూడా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఒకటి నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని చూసుకోవాలి. సరిపోతుందండి, నేను ఇందాక వేసాను ఇందులో పిండిలో, సరిపోతుంది. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా మనం, ఇలాగా దీన్ని పక్కన ఉంచేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదా, దీన్ని హీట్ చేసుకుందాం. ఒకవేళ ఈ పొంగనాల ప్యాన్ కనుక లేకపోతే కనుక మనం మామూలుగా ఇది ఇలా ఊతప్పం కింద అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ ఒకటి సేమ్ ఒకలాగే ఉంటుంది కదా, కాకపోతే ఇది మనం చూడడానికి ఆయిల్ తక్కువగా బోండాల్లాగా ఉంటుందన్నమాట చూడడానికి మనకి. అలా ఊతప్పం కింద వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను స్టవ్ ఆన్ చేసి ఇది హీట్ చేశానండి ప్యాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. ముందు కొంచెం వేసుకుని తర్వాత మళ్ళీ పిండి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు అది మొత్తం హోల్ అంతా మనం ఫుల్గా వేసుకోకుండా హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే అది మనకి తీసేటప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ మనం ఒకటొకటి వేసేసుకోవటమేనండి. చాలా సింపుల్. అసలు పిండి మనకి ఆల్రెడీ ఉంటుంది కదా, ఇవన్నీ ఆనియన్ అన్నీ మిక్స్ చేసుకుని వేసేసుకుంటే మనకి పిల్లలకి స్కూలు మనం టిఫిన్ అవి రెడీ చేసేటప్పుడు కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి, చెక్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని మనం టర్న్ చేసుకుంటే మనకి పొంగనాలు రెడీ అయిపోతాయి.
ఇప్పుడు ఇది ఇలా వేసేసాను కదండి, దీనిపైన మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే అది మనకి కుక్ అయిపోతుంది. నేను దీన్ని మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ మనం అలా వదిలేస్తే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా ఉంచేస్తే మనం మళ్ళీ చూసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి చూద్దామండి. అయిపోయినాయి. దీన్ని ఇలా మనం రివర్స్ చేసేసుకోవడమే. నాన్ స్టిక్ మూలన్నీ మనకి ఈజీగా వచ్చేస్తాయి. నాన్ స్టిక్ అయితే ఈ ఫోర్క్ ఉంటుంది కదా, ఇలాగా స్పూన్ అయినా ఫోర్క్ అయినా ఏదైనా పర్వాలేదు. చూసారా మనకి ఎంత బాగా వచ్చినాయో. ఇవి ఇలాగే కూడా తినేయచ్చండి, లేకపోతే మనం చట్నీ, పల్లి చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుంది. అన్నీ వేసాం కాబట్టి ఒట్టి తిన్నా కూడా తినేయచ్చు. ఇలా అన్నీ రివర్స్ చేసేసుకోవడమే. మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా మూత అవసరం లేదండి, ఒక సైడ్ కాలిన తర్వాత మనకి ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఇవి మనకి కుక్ అయిపోయినాయండి. రెండో సైడ్ కూడా ఇగో ఇలా కుక్ అయిపోయినాయి. వీటిని తీసేసుకోవచ్చు. అదే చిన్నపిల్లలు తినేటట్టయితే కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు. నెయ్యి వేసి ఇలాగా ఇచ్చేయచ్చు. పచ్చిమిర్చి వేసుకోకూడదు, వాళ్ళు తినేటప్పుడు కొంచెం చిన్నపిల్లలు పచ్చిమిర్చి వేసుకోకుండా కొంచెం ఇలా నెయ్యి వేసి పెట్టేస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసేస్తాను. ఓకే అండి, నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మనకి పొంగనాలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి మీరు ఒకసారి చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.